నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన సెట్ 3 క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాము. ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్. ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో అడిగిన టాపిక్స్ ప్లస్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అన్నమాట. వాటిపైన యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే అర్థమెటిక్ యాప్టిట్యూడ్ రీజనింగ్ బోత్ టాపిక్స్ని కవర్ చేస్తూ నేను సెట్ వైజ్ తీసుకొని వస్తున్నాను. ఆల్రెడీ సెట్ 1 అండ్ సెట్ 2 అయిపోయింది క్వశ్చన్స్. ఈ వీడియోలో మనం సెట్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈ సెట్ వైజ్గా నేను ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తాను. ఇండివిజువల్గా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఆన్ దట్. ప్రీవియస్ వీడియోస్ అంతా కూడా నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను ప్లేలిస్ట్లో. అది చూసి మీరు నేర్చుకోండి, ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అ క్లాస్ ఆఫ్ 20 ప్లే క్రికెట్. 50 మెంబర్స్ ఉన్నారు ఒక క్లాస్లో. 20 మెంబర్స్ క్రికెట్ ఆడతారంట అండ్ 15 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు. 10 మెంబర్స్ బోత్ ఆడతారు, రెండు ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో హౌ మెనీ ప్లే ఓన్లీ క్రికెట్? ఓన్లీ క్రికెట్ అడిగారు. చాలా సింపుల్ ఇది. 20 ప్లే క్రికెట్, బోత్ ఆడేది 10. 20 - 10 10. సింపుల్. ఇక్కడ ఈ 50 ప్లే ఫుట్బాల్ ఇవంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది అవసరం లేదు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 20 - 10 10 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. సెట్ థియరీ పైన ఏ అనే సెట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉంది. బి అనే సెట్లో 3 4 5 ఉంది. ఫైండ్ ఏ యూనియన్ బి అంటే ఏ సెట్ని బి సెట్ని యూనియన్ చేసి ఆ ఎలిమెంట్స్ని కనుక్కోమన్నారు. ఇది సింపుల్. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ని కలిపి రాసేయడం, రిపీట్ చేయకుండా. 1 2 3 ఇక్కడ 3 4 ఉంది, ఇక్కడ 3 4 ఉంది కదా, దాన్ని ఓన్లీ వన్స్ రాయాలి. 3 4 అండ్ 5 కలిపేసి రాసేయడం. అదే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటే ఏమొచ్చి ఉంటుంది ఆన్సరు? కామన్ ఎలిమెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ బి ఈ రెండు సెట్లలో ఏవైతే కామన్గా ఉన్నాయో, అంటే 3 4 3 4 కామన్గా ఉంది కదా, ఆ ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకోవాలి ఇంటర్సెక్షన్ అంటే. ఓకే. సో నెంబర్ సిస్టమ్. కన్వర్ట్ 345 ఇంటూ నియరెస్ట్ 100 అన్నారు. ఇంకా నియరెస్ట్ 100 345కి ఏది? 300 ఉంది. అదే ఇదేదో 385 అలా 395 ఉంటే నియరెస్ట్ 100 400 అవుతుంది. సో నియరెస్ట్ 100 అంటే 300కి కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఇది కోడింగ్ డీకోడింగ్ పైన. రివర్స్ ద వర్డ్ అండ్ రీప్లేస్ వావెల్స్ విత్ హ్యాష్. వావెల్స్ ఉంటాయి కదా, వావెల్స్ ఏవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ వర్డ్లో ఎక్కడైతే వావెల్స్ కనిపిస్తుందో అక్కడంతా హ్యాష్ని రీప్లేస్ చేయమన్నారు. చాలా సింపుల్. ఎం ఓవల్ కాదు, సో ఎం అలానే ఉంటుంది. అండ్ ఏ వచ్చి ఓవల్ కాబట్టి హ్యాష్ అవుతుంది. నెక్స్ట్ కే ఓవల్ కాదు, కే అలానే ఉంటుంది. ఈ ఓవల్ కాబట్టి హ్యాష్ అవుతుంది, ఆర్. అండ్ ఆల్సో ఇలా వదిలేయకూడదు, రివర్స్ చేయమన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ హ్యాష్ కే హ్యాష్ ఎం. అది ఆన్సరు. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్లో ఇది చూడండి, ఒక్క నిమిషం. ఇన్ఈక్వాలిటీస్లో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంట అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అన్నారు. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ అన్నారు. ఆబ్వియస్గా లాస్ట్లో ఏది ఉంది? సి ఉంది. సో సి ఈజ్ ద స్మాలెస్ట్. విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అంటే క్లియర్గా ఏ ఈజ్ ద గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ అయితే ఏ, స్మాలెస్ట్ అయితే సి. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ విత్ బేస్ 12 సెంటీమీటర్స్ అండ్ హైట్ 8 సెంటీమీటర్స్. సింపుల్గా ఫార్ములా ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ 12 రీప్లేస్ చేయండి, హైట్ 8 రీప్లేస్ చేయండి, ఆన్సర్ వచ్చి 48 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ పైన. ప్రాబబిలిటీ నుంచి పర్ముటేషన్ కాంబినేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సింపుల్గానే ఉంటుంది. సో బేసిక్ కాన్సెప్ట్ని మీరు కానీ పట్టుకుంటే ఈజీగా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ అంట. 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్? ఇప్పుడు ఒక కాయిన్ పైన హెడ్ వెనక టెయిల్ ఉంటుంది కదా ఒక కాయిన్ పైన. సో పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 2 కాయిన్స్ టాస్ చేస్తే ఫస్ట్ 2 హెడ్స్ అన్నా రావచ్చు, 2 టెయిల్స్ అన్నా రావచ్చు, ఒక హెడ్ ఒక టెయిల్, లేకపోతే ఒక టెయిల్ ఒక హెడ్. సో అవే ఇక్కడ రాసుకున్నాం ప్రాబబిలిటీస్.
పాసిబిలిటీస్, పాసిబుల్ అవుట్కమ్స్. హెడ్ అన్నా ఉండొచ్చు, హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ ఉండొచ్చు. ఓకే, మన క్వశ్చన్లో ఏమడిగారు? గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ 2 heads ఉంది, సో ఇది కౌంట్లోకి తీసుకోకూడదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 head అడిగారు కాబట్టి HT తీసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి అలాగా పాసిబిలిటీస్? 2 పాసిబిలిటీస్ ఉంది. న్యూమరేటర్లో 2 డివైడెడ్ బై టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని? 1 2 3 4. సో డివైడెడ్ బై 4. సో ప్రాబబిలిటీ ఎంత? 1/2. ఆన్సర్ ఈజ్ 1/2. నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అన్నారు. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఓకే, నెక్స్ట్ అ రెక్టాంగిల్ హ్యాస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అన్నారు. రీజన్ ఏంటంటే ఒక రెక్టాంగిల్ అనే దానికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అని రీజన్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూస్తే బోత్ కరెక్ట్ కదా. ఏ ట్రూవే, ఆర్ కూడా ట్రూవే. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అన్నారు అంటే చూడండి, స్క్వేర్ ఇలా ఉంటుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ ఇలా ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్ కదా. సో ఏ రెక్టాంగిల్ హ్యాస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని అన్నారు రీజన్. సో బోత్ అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. కాకపోతే ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంతే కదా, ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అనేసారు. ఇక్కడ కూడా ఏదైనా స్క్వేర్కి సంబంధించిన రీజన్ ఉంటే అప్పుడు మనం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమన్నారు? ఆ రెక్టాంగిల్ హ్యాస్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, అంతే. అదొక్క రీజన్ ఇచ్చేసారు. 2 ట్రూవే, కాకపోతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఆర్ ఏకి. నెక్స్ట్ ఇది చూడండి, సింపుల్. ఇది క్లాక్స్, డోంట్ ప్యానిక్. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ అవర్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 3:30. ఇది జాగ్రత్తగా వినండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ క్లాక్ ఇలా ఉంది కదా, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 3:30 అన్నారు. మళ్ళీ క్వశ్చన్ ఏమన్నారు? 3:30 అయినప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అన్నారు. బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంటుందా, మినిట్ హ్యాండ్ ఈ లాంగ్ హ్యాండ్ ఏమో 30 దగ్గర ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఫామ్ అయ్యే యాంగిల్ చెప్పండి అన్నారు. సో దీన్ని సింపుల్గా ఇక్కడ చూడండి, 3:30 కదా, ఒక మినిట్ హ్యాండ్ 6 degrees చేస్తుంది. ఒక్క మినిట్ నుంచి ఇంకో మినిట్కి వెళ్ళడానికి 1 2 3 4 5. ఒక్క మినిట్ నుంచి ఇంకో మినిట్ దగ్గరికి వెళ్ళడానికి 6 degrees యాంగిల్ ఉంటుందన్నమాట. అదే అవర్ హ్యాండ్ అయితే, అవర్ హ్యాండ్ ఉంటుంది కదా, అది మూవ్ అవ్వాలి అంటే ఒక మినిట్ నుంచి ఇంకొక మినిట్కి 0.5 degrees ఉంటుంది. 0.5 degrees ఉంటుందన్నమాట యాంగిల్. సో 3.5 hours అంటే ఏంటి? 3.5 hours మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3 hours-కి 180 minutes ప్లస్ హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. సో 210 minutes. సో అవర్ హ్యాండ్ యాంగిల్ ఫస్ట్ కనుక్కుందాం. అంటే 210 into 0.5 విచ్ గివ్స్ వాట్? 105 degrees. అవర్ హ్యాండ్స్ ఆన్సర్ వచ్చిందా? సో ఇది 105 degrees అవర్ హ్యాండ్ చేసే యాంగిల్. నెక్స్ట్ మినిట్ హ్యాండ్ ఎలా కనుక్కోవాలి? మనం ఏమన్నాము? ఒక మినిట్ నుంచి ఇంకొక మినిట్కి వెళ్ళాలి అంటే 6 degrees చేయాలి అన్నాం. 6 degrees. ఇక్కడ ఎంత? 30 minutes. సో 30 into 6 180 degrees. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 180 minus 105 75 degrees. దట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ అవర్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 3:30. ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మిక్స్డ్ సిరీస్. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. 2 నుంచి 6 అవుతోంది, 6 to 12, 12 to 20, 20 to 30. ఈ ప్యాటర్న్ ఎలా వెళ్తోంది అంటే ఇక్కడ చూస్తే 2 + 4 6, 6 + 8 12, తర్వాత 8 + 10 12 + 8 20, 20 + 10 30. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? 4 6 8 10 అంటే 2 2 2 ఇంక్రీజ్ అయ్యి యాడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 10 + 2 ఎంత? 12. సో 30కి 12 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ 42. నెక్స్ట్ ఎల్సిఎంకి అప్లికేషన్. ఎల్సిఎం చాలామందికి తెలిసి ఎలా చేయాలని తెలుస్తుంది. ఇక్కడ ఏమంటే క్వశ్చన్ చూడండి, బస్ లీవ్ అ స్టేషన్ ఎవ్రీ 12 minutes and 18 minutes. ప్రతి 12 నిమిషాలకి 18 నిమిషాలకి ఒక బస్సు లీవ్ అవుతుందంట. ఇఫ్ దే లీవ్ టుగెదర్ at 10 AM, వేర్ విల్ దే మీట్ అగైన్?
వెన్ నెక్స్ట్ టుగెదర్ వాళ్ళు ఆ రెండు బస్సెస్ ఎక్కడ నెక్స్ట్ మీట్ అవుతాయి 10 o'clockకి లీవ్ అయితే రెండు ఎక్కడ నెక్స్ట్ మీట్ అవుతుంది అంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఎల్సిఎంఏ అనమాట ఆన్సర్. ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఏమొస్తుంది? ఎల్సిఎం రాని వాళ్ళు చూడండి, ఇక్కడ ఇలా తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేయాలి. 2 6 are 12 లేకపోతే 3 తీసుకుందాం. 3 4s are 12, 3 6s are 18. నెక్స్ట్ 2 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్, సో 2 2s are 4, 2 3s are 6. సో ఇంకా నెక్స్ట్ మనం డివైడ్ చేయలేం, సో అన్నిటిని మల్టిప్లై చేయండి. 3 2s are 6, 6 2s are 12, 12 3s are 36. 36 ఎల్సిఎం అంటే 36 minutes తర్వాత ఇవి రెండు బస్సెస్ కలుస్తాయి అన్నమాట. అంటే 36 minutes ఫ్రమ్ 10 o'clock ఏమవుతుంది? 10:36కి రెండు బస్సెస్ మీట్ అవుతుంది. అది ఆన్సర్. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇఫ్ ద స్టేట్మెంట్ ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ ఈజ్ ట్రూ అయితే విచ్ మస్ట్ బి ట్రూ అంతే కదా. ఆల్ రోజెస్ ఫ్లవర్ అన్నప్పుడు నో రోజ్ ఈజ్ ఎ నాన్ ఫ్లవర్, ఏ రోజ్ కూడా నాన్ ఫ్లవర్ కాదు, బికాజ్ ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. సో నో రోజ్ ఈజ్ ఎ నాన్ ఫ్లవర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏజెస్ పైన ప్రాబ్లము. ఏజెస్ కూడా సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఆ ఫాదర్ ఈజ్ 30 years ఓల్డర్ దాన్ హిస్ సన్. సన్ ఎస్, ఫాదర్ ఎఫ్ అంటే ఫాదర్ వచ్చి సన్ కంటే 30 years ఎక్కువ ఏజ్ ఉన్నారు. ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి 30 years ఎక్కువ. ఆఫ్టర్ 5 years ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ద సన్స్ ఏజ్. ఒక 5 years తర్వాత అంటే ఎఫ్ ప్లస్ 5 ఎంత అంటే ఇది కూడా 5 ఇంక్రీజ్ అవుతుంది కదా, 30 + 5. ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ద సన్స్ ఏజ్. ఇది ఈ రెండు ఈక్వేషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాట్ ఈస్ ద సన్స్ ఏజ్ నౌ? ఎస్ ఏజ్ ప్రెజెంట్ ఏజ్ వస్తుందన్నమాట. సో అది ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ టైం కొంచెం ఎక్కువ అవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ 4 PM ఇన్ ఇండియా, వాట్ టైమ్ ఈజ్ ఇట్ ఇన్ లండన్? అజ్యూమింగ్ IST ఈజ్ ఈక్వల్ టు GMT + 5 hours 30 minutes. ఇక్కడ చూడండి, GMTకి +5 hours 30 minutes అంటే మనది IST కదా. ఈ లండన్ టైమింగ్, ఈ వెస్ట్ వాళ్ళ టైమింగ్ అంతా మనకంటే వెనకాల ఉంటుందన్నమాట వాళ్ళ టైమింగ్. ఇప్పుడు మనకు 4 PM అనుకోండి, వాళ్ళకి టైం ఎంత? మనకు ఇక్కడ 4 PM అంటే వాళ్ళకు అక్కడ టైం ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఎలా అంటే సింపుల్, మనకు 4 PM కదా, బ్యాక్వర్డ్స్ 5 hours 30 minutes వెళ్ళండి. వెస్ట్, లండన్ అంటే వెస్ట్ కదా, మనకి వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ వెళ్ళండి. వెళ్తే ఏమవుతుంది? 4 నుంచి ఇంకొక 1 hour 3, తర్వాత 2, 1, 12, 11 and 10, 5 hours. అండ్ ఇంకా ½ hour తక్కువ, 11కి 5 hours అవుతుంది కదా, ఒక ½ hour తక్కువ అంటే 10:30. 4 PM నుంచి బ్యాక్వర్డ్ 5 hours 30 minutesకి వెళ్తే 10:30 AM ఉంటుంది లండన్లో. నెక్స్ట్, ఇఫ్ ఎ బార్ గ్రాఫ్ షోస్ సేల్స్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 200, 300, 500, 600 ఓవర్ 4 months, విచ్ మంత్ షోస్ ద హైయెస్ట్ జంప్? ఇది 4 months యొక్క సేల్స్ అంట. ఏ 2 months మధ్యలో హైయెస్ట్ జంప్ ఉందో కనుక్కోమంటున్నారు. ఇక్కడ చూస్తే 100 ఉంది, ఇక్కడ చూస్తే 200 జంప్ అయింది, ఇక్కడ చూస్తే 100 అయ్యింది. సో హైయెస్ట్ జంప్ ఏ మంత్ మధ్యలో ఉంది? 2nd and 3rd month మధ్యలో ఉంది. సో month 2 to month 3 హైయెస్ట్ జంప్ ఉంది, 200 సేల్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఈజ్ 738 డివిజిబుల్ బై 6? సో డివిజిబిలిటీ రూల్, 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2 and 3 బోత్ 2 and 3తో డివిజిబుల్ అవ్వాలి. సో చెక్ చేసుకోండి, 738 2 and 3తో డివిజిబుల్ అయితే ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని. సో 3 డివిజిబిలిటీ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ మస్ట్ బీ ఈక్వల్ టు ద మల్టిపుల్ ఆఫ్ 3. అంటే 3 కానీ 9 కానీ 12 కానీ ఇలాంటి మల్టిపుల్స్లో రావాలి సమ్ ఆఫ్ డిజిట్స్. అదే 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అయితే చాలు. ఈ నెంబర్లో 2తో డివిజిబుల్ అవుతుంది బికాజ్ లాస్ట్ డిజిట్ 8 ఉంది. అండ్ సమ్ చేస్తే 11 + 7 18 వస్తుంది. 18 అంటే 3తో డివిజిబుల్ అయ్యే నెంబరే, సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఎస్. ఇది బోత్ 2 and 3తో డివిజిబుల్ అవుతుంది, సో 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 17th one, స్టేట్మెంట్ యాక్షన్. దెర్ హ్యాస్ బీన్ అ రైజ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ రీసెంట్లీ.
ఓకే, ఒక స్టేట్మెంట్ ఏం చెప్తాంది అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అండ్ యాక్షన్, మనం ఎలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఇంక్రీజ్ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్ స్ట్రిక్టర్ ట్రాఫిక్ రూల్స్. ఇది అవేర్నెస్ పెంచాలి జనాల్లో అండ్ స్ట్రిక్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనేది మనం తీసుకోవాల్సిన కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటి, రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే ర్యాష్ డ్రైవింగ్, అలాగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా జరిగే రోడ్ యాక్సిడెంట్స్ అనమాట. అలాంటిది ఇది యాక్షన్ కరెక్ట్ అయిన యాక్షనే కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ యాక్షన్. సో ప్రాఫిట్ షేరింగ్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ రేషియో 5:3. ఏ అండ్ బి, ఏ వచ్చి 5 రేషియోలో, బి వచ్చి 3 అనే రేషియోలో ఇన్వెస్ట్ చేస్తారంట. టోటల్ ప్రాఫిట్ వాళ్ళకి 16,000 రూపీస్ వస్తుంది. హౌ మచ్ డస్ బి గెట్? బి ఎంత ప్రాఫిట్ తీసుకుంటారు అని. ఇప్పుడు కానీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత ప్రాఫిటే వాళ్ళకు కూడా ఆ రేషియోలోనే ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ద ప్రాఫిట్ రేషియో. సో 5:3 కదా, బి యొక్క ప్రాఫిట్ రేషియో అప్పుడు ఏమవుతుంది, బి అంటే 3 టోటల్ ఎంత 5 + 3 8 ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంత 16,000. సో 8 2s are 16, 0 0 0, 3 2s are 6. సో 6,000 rupees is the profit gained by B. సో ఇది ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ పైన క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 6,000 రూపీస్ ఎర్న్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 5% per annum. సో ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సిపల్, ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ ఇట్ ఎర్న్ ఇన్ 3 years? సింపుల్గా 3 yearsలోనే అడుగుతున్నారు. సో T. సో PTR by 100 కదా ఫార్ములా. సో P ఎంత 6,000, R ఎంత 5, T ఎంత 3 డివైడెడ్ బై 100 చేయండి, ఆన్సర్ 900 వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి. కన్వర్ట్ 25 degrees సెంటిగ్రేడ్ టు Fahrenheit. సెంటిగ్రేడ్లో ఇచ్చి Fahrenheitలో టెంపరేచర్ కన్వర్జన్ని చేయమంటున్నారు. సింపుల్ ఫార్ములా, సెంటిగ్రేడ్లో ఇచ్చారు కాబట్టి F = C × 9/5 + 32. ఈ C ప్లేస్లో 25 పెట్టండి. 25 ఏమవుతుంది, 5 5s are 25, 5 9s are 45 + 32 ఎంత ఆన్సరు, 45 + 32 77 degrees Fahrenheit. కన్వర్ట్ చేసేసాం. సో ఇది ఫార్ములా. ఇది లెక్చర్కి. ఐ హోప్ మీకు క్వశ్చన్స్ అర్థమైంది అని అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ బాగా రివైజ్ చేసుకోండి, కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోండి. యూ కెన్ డూ రియలీ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.